హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ అవైటెడ్ రికమెండెడ్ వీడియో వచ్చేసి ఇది అమెరికన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఫోర్డ్ కంపెనీ నుంచి ఫోర్డ్ మస్టాంగ్ జీటీ ఫాస్ట్ బ్యాక్ డిజైన్ లాంటి 5 లీటర్ V8 పెట్రోల్ ఇంజిన్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి. ఫోర్డ్ మస్టాంగ్ అనేది పోనీ మజిల్ స్పోర్ట్స్ రోడ్స్టర్ డిజైన్లో మనకు 2 డోర్ 4 సీటర్ ఫ్రంట్ ఇంజిన్ ఆల్ వీల్ డ్రైవ్ కార్ కిందకి వస్తుంది. ఫోర్డ్ మస్టాంగ్ అనేది సిన్స్ 1964 నుంచే ఉంది. ఇది 6th జనరేషన్ 2015లో అన్వీల్ చేసిన డిసెంబర్ 2013 మోడల్. ఇది కార్ యొక్క కోడ్ వచ్చేసి S550తో ఉంటుంది. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే 80 లక్షలకు ఎక్స్షోరూమ్ ఉంటుంది అప్పట్లో. అండ్ ఆన్ రోడ్ వచ్చే వరకు మనకు 90 లక్షల వరకు పడుతుంది. ఓన్లీ స్టాండర్డ్ జీటీ ఫాస్ట్ బ్యాక్ 5 లీటర్ V8 స్టాండర్డ్ వేరియంట్ ఇది. సో ఈ వెహికల్ ప్రజెంట్ అయితే సేల్స్కి లేదు. ఫోర్డ్ అయితే మన ఇండియా నుంచి వెళ్ళిపోయిందని తెలుసు. కానీ ఈ వెహికల్ ప్రజెంట్ మనకు ఎస్కే కార్ లాంచ్ గచ్చిబౌలి వాళ్ళ దగ్గరికి అయితే వచ్చింది. సో ఇది ప్రియోన్ కార్. ఇది మనకు రెడ్ కలర్ 22,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్, పెట్రోల్ వెహికల్, టీఎస్ రిజిస్ట్రేషన్ బండి. ఇది ఇన్సూరెన్స్ అయితే లేదు. వీళ్ళ దగ్గర ఈజీ ఫైనాన్స్ ఉంది. ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. మీ పాత కార్ని ఇచ్చేసి ఈ కార్ని తీసుకోవచ్చు. ఆల్సో ఎజిల్ ఫ్రీ పేమెంట్స్, అంటే మనకు వెహికల్ ఇమీడియట్గా సేల్ చేసి పేమెంట్ కూడా తీసుకోవచ్చు. సో మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కార్ని మనం ప్రియోన్లో పర్చేస్ చేసినా కూడాను సో సర్వీస్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు కూడా మన హైదరాబాద్లో ఫోర్డ్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంది. ఫోర్డ్ సర్వీస్లోనే దీన్ని కూడా చేస్తున్నారు. సో టోలీ చౌకీ కానీ బేగంపేట్ సర్వీస్లో కూడా ఈ వెహికల్ సర్వీస్ అవైలబిలిటీగా ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఫర్దర్ ఈ కార్ గురించి ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ ఆల్రెడీ కాంటాక్ట్స్ యాడ్ చేసి పెట్టాను. మీరు ఎనీ టైం కాల్ చేసి ఈ వెహికల్ గురించి అడగవచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, మరి మీరు అడిగిన విధంగానే స్పోర్ట్స్ కార్ రివ్యూస్ కూడా మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పటి నుంచి రెగ్యులర్ స్పోర్ట్స్ కార్ రివ్యూస్ కూడా మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా కొత్త విజిట్ అండ్ వ్యూయర్స్ వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం మీరు 10 ఛానల్స్లో సెర్చ్ చేసిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తాయి. కానీ మీ సబ్స్క్రైబ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మన సబ్స్క్రిప్షన్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ కార్. ముందుగా మనం మస్టాంగ్ యొక్క కీస్ నుంచి వీడియో స్టార్ట్ చేశాను. సో స్లిక్ అండ్ స్లిమ్ డిజైన్గా ఫ్రంట్ సైడ్ మనకు లాక్, అన్లాక్, అలాగే మనకు 2 times ప్రెస్ బూట్ ఓపెనింగ్ బటన్. డిజైన్ కూడా మనకు మస్టాంగ్ స్టైల్ లాంటి డిజైన్స్ ఉంటాయి. మెటల్ కీస్ ప్రీమియం క్వాలిటీగా. బ్యాక్ సైడ్ ఫోర్డ్ లోగో హార్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిష్లో కీస్ అనేవి ఉన్నాయి, చాలా ప్రీమియంగా. నా లుక్స్ వైజ్గా చూస్తే మస్టాంగ్ వాళ్ళు డిజైన్స్లో చాలా ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్గా ఒరిజినల్ అయిన వాళ్ళ రెట్రో 60s లుక్ ఆఫ్ ఫాస్ట్ బ్యాక్ లుకే 5th జనరేషన్ నుంచి కంటిన్యూగా తీసుకున్నారు. ఇది 6th జనరేషన్ 2016 మోడల్. ఫ్రంట్లో మీకు ట్రాపెజోయిడల్ గ్రిల్ ఇస్తారు. 2 స్ప్లిట్ పార్ట్ గ్రిల్ అంటారు దీన్ని. రెట్రో మోడ్ ఆఫ్ ఒరిజినల్ ఫాస్ట్ బ్యాక్ లాంటి గ్రిల్లే. గ్రిల్ పైన మీకు సపరేషన్ దగ్గర GT500 యొక్క బ్రాండింగ్ అనేది కూడా చూడవచ్చు. సో హ్యూజ్ ఎయిర్ ఇంటెక్గా కూడా వర్క్ అవుతుంది మనకు, ర్యామ్ ఎయిర్ ఇంటెక్గా ఇంజన్కి అంతా కూడాను. హెడ్లైట్స్ చూస్తే మనకు సో బోనెట్ టచింగ్తో పాటు మనకి హెడ్లైట్స్లో స్లీక్ సింగిల్ బ్యారెల్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ఎల్ఈడీస్గా విత్ 3 వర్టికల్ స్లేటెడ్ ఎల్ఈడి ట్రిపుల్ డిఆర్ఎల్స్ అనేవి ఉంటాయి ట్రెడిషనల్ సిగ్నేచర్గా. అలాగే మీకు కింద వచ్చేసి టర్న్ సిగ్నల్ హెలోజిన్గా ఆఫర్ చేస్తున్నారు అప్పట్లో. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు హెలోజిన్గానే ఉన్నాయి. ఈ కార్లో స్పెషల్ కిట్ కూడా ఆఫర్ ఉంటుంది. సో స్టాండర్డ్లీ రాదు మనకు. సో ఎక్స్ట్రా స్పోర్టియర్ ఏరోడైనమిక్ కోసం మనకి ఎక్స్ట్రా కిట్ కూడా యాడ్ చేశారు స్పోర్టీగా. అలాగే మీకు హుడ్ చూస్తే మనకు లాంగ్ హుడ్ అనేది ఉంటుంది, స్కల్ప్టెడ్ హుడ్ చూసొచ్చు. దీనిపైన మనకు బల్జీ అనేది ఉంటుంది సెంటర్లో చూసాను. ఇది కూడా మనకు ర్యామ్ ఎయిర్ అనేది ఏరోడైనమిక్గా వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ సైడ్ ర్యామ్ ఎయిర్ అనేది ఇంజన్కి వెళ్తుంది, ఎందుకంటే పవర్ఫుల్ 5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది కాబట్టి. హుడ్ కూడా చాలా లెంతీగా ఉంటుంది. సిగ్నేచర్ ట్రెడిషనల్ డిజైన్ అనొచ్చు మస్టాంగ్కి. వైపర్స్ వచ్చేసి ఫ్రంట్లో మనకు హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ డబుల్ వైపర్స్ ఉన్నాయి. అప్పట్లోనే ఆటో వైపర్స్ కూడా వస్తాయి మీకు. టిల్టెడ్ ఫ్రంట్ విండ్షీల్డ్ గ్లాస్. ఈ కార్ యొక్క రోడ్ ప్రెజెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. డైమెన్షన్స్ చూస్తే మనకు 4.8 మీటర్ లెంత్, 2 మీటర్ బ్రెత్, 1.4 మీటర్ హైట్తో ఉంటుంది. 2.72 మీటర్ వీల్ బేస్, 137 గ్రౌండ్ క్లియరెన్స్, కొంచెం తక్కువగా ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ జాగ్రత్తగా ఉండాలి. 1717 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ వస్తుంది విత్ 60 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ద్వారా. నా ఫ్రంట్ వీల్స్ చూస్తే మనకు 19 inches లార్జ్ అలాయ్ బ్లాక్ పెయింటెడ్గా అయితే ప్రొవైడింగ్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ రైట్ రెండు కూడా 19 inchesగా వస్తాయి, కానీ సెక్షన్ అనేది మారుతుంది. సో ఫోర్డ్లో యొక్క లోగో అనేది చూడొచ్చు. ఒరిజినల్ అలాయ్స్ అనేవి ఉంటాయి మనకు ఇందులో చూడొచ్చు. బ్లాక్ పెయింటెడ్ చేశారు మనకు. అలాగే మీకు పెరిలీ టైర్స్ తీసుకున్నారు. సో 0 టైర్స్ అనేవి ఉన్నాయి. P0 టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ 255 40 19 inches ఆఫ్ ట్యూబ్లెస్ రేడియల్గా. బ్యాంబ్రో డిస్క్స్ అనేవి వస్తాయి. 4 కూడా డిస్క్ బ్రేక్స్. సూపర్ స్టాపింగ్ పవర్తో ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ మనకి ఇందులో బాల్ జాయింట్ లాంటివి. సో మ్యాక్పర్సన్ స్టన్ విత్ స్టెబిలైజేషన్ బార్ లాంటి సస్పెన్షన్ డబుల్ బాల్ జాయింట్తో పాటు వస్తుంది. సో ఎక్స్ట్రాడినరీ సస్పెన్షన్ ఉంటుంది మనకు. స్పోర్ట్స్ కార్కి తగ్గట్టుగా అయితే ట్యూన్ చేశారు. నా కమింగ్ టు ఫ్రంట్ ఫెండర్లో 5.0 ఒక బ్యాచింగ్ ఉంది కదా, అంటే 5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అని అర్థం ఈ కార్లో ఉంది పవర్ఫుల్లీ. సైడ్ వైట్ గ్రాఫిక్స్ డెకల్స్ అనే మనకు అడిషనల్లీ యాడ్ చేశారు.
చేశారు. రెడ్ పెయింట్ మాత్రం ఒరిజినల్లీ మంచి క్వాలిటీ పెయింట్ మెయింటైన్ చేశారు కస్టమర్. ఫాస్ట్ బ్యాక్ లాంటి రూఫ్ లైన్ చూడొచ్చు, విత్ స్టెబుల్ లిటిల్ బూట్కి అయితే ఉంటుంది. బ్లాక్ ఓఆర్విఎం చేశారు మన కాంట్రాస్ట్ స్టీలింగ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, ఎల్ఈడి బ్లింకర్, పెడల్ ల్యాంప్స్ ఉంటాయి. కానీ 360 డిగ్రీ కెమెరాస్ అనేవి ఈ జనరేషన్లోనే మిస్ అయ్యాయి మనకి. ఇది 2016 మోడల్గా స్లోపింగ్ రూఫ్ కూపే టైప్గా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ చూడండి, రోడ్ ప్రజెన్స్ మాత్రం రోడ్ పైన వెళ్తుంటే ఎక్స్ట్రాడినరీగా ప్రతి ఒక్కరు చూడాల్సిందే ఈ కార్కి. నా సైడ్స్ నుంచి చూస్తే మీరు సో మోల్డింగ్స్ కూడా మనకి ఏరో డిజైన్గా స్లిక్గా ఉన్నాయి. రేర్ కూడా 19 ఇంచెస్ లార్జ్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది. రేర్లో మెచ్లిన్ టైర్స్ ఉన్నాయి, ఫ్రంట్ పెరిల్లీ టైర్స్ ఇది కస్టమర్ వేయించుకున్నారు. లేటెస్ట్ మనకు అన్యూజ్ టైర్స్గా ఉన్నాయి. రేర్ 275 40 19 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్గా అయితే చూడొచ్చు. ఆల్ 4 కూడా బ్యాంబ్రో డిస్క్తో పాటు వస్తుంది. రేర్ సస్పెన్షన్ ఇంటెలిజెంట్ లింక్ ఇండిపెండెంట్తో ఉంటుంది విత్ కాయిల్ స్ప్రింగ్ ద్వారా అండ్ స్టెబిలైజేషన్ బార్స్తో పాటు మీరు అండర్ బాడీని చూడొచ్చు. ఇలాగా రియల్ ఎగ్జాస్ట్ కూడా మనకు ట్యూన్డ్ ఎగ్జాస్ట్, ఈ ట్యూన్ కార్. ఆల్సో మనకు అక్రాపాచ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా వస్తుంది. బంపర్ రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ అయితే మీకు ఇలాగ అనిపిస్తుంటుంది. మస్టాంగ్ గురించి కాస్త వివరాలు తెలుసుకుంటే ఇది సిన్స్ 1964 నుంచి ఉంది. నేను చెప్పాను కదా, ఫస్ట్ జనరేషన్ 1965లో లాంచ్ అయింది. సెకండ్ జనరేషన్ 1974, థర్డ్ జనరేషన్ 1979, ఫోర్త్ జనరేషన్ 1994లో, ఫిఫ్త్ జనరేషన్ 97 నుంచి 2005 వరకు వచ్చింది. సిక్స్త్ జనరేషన్ మనం ఇప్పుడు చూస్తుంది 2015లో లాంచ్ అయింది. 16 కార్ ఇది మనకు మోడల్ వచ్చేసి. సెవెంత్ జనరేషన్ కూడా లాంచ్ అయింది 2024లో, బట్ మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వలేదు ఎందుకంటే ఇప్పటిలో మనకి ఫోర్డ్ అయితే లేదు కాబట్టి. ఇంకా ఈ సిక్స్త్ జనరేషన్ ఒక ఫస్ట్ హ్యాండ్వీల్ అనేది మనకు డెర్బోన్, మిచింగా, న్యూయార్క్, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, బార్సిలోనా, స్పెయిన్, షాంఘై, చైనా, సిడ్నీ, ఆస్ట్రేలియా అయితే ఫస్ట్ అన్వీల్ చేశారు. ఈ సిక్స్త్ జనరేషన్లో చాలా ఇంజన్స్లో డెవలప్ అయి ఉండే. అందులో 2.3 లీటర్ ఎకో బూస్ట్ 310 bhp పవర్తో 4 సిలిండర్స్తో వచ్చిండే, బట్ అది ఓన్లీ చైనాలో లాంచ్ చేశారు. ఆల్సో 3.7 లీటర్ 300 bhp V6 కూడా ఉండే. మన ఇండియాలో లాంచ్ అవ్వలేదు ఈ రెండు. మన ఇండియాలో ఓన్లీ 5 లీటర్ V8 లాంచ్ అయింది లక్కీ. ఈ సిక్స్త్ జనరేషన్ ఫస్ట్ వర్షన్ ఇది ఫ్యాక్టరీ డీలర్షిప్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్పోర్ట్ అయిన న్యూ డీలర్షిప్ మార్కెట్స్కి మన ఇండియాలో కూడా వచ్చాయి. సో వేరియంట్స్ చూసుకుంటే టోటల్ మస్టాంగ్లో మనకు కాలిఫోర్నియా స్పెషల్ మస్టాంగ్, ఫోర్డ్ మస్టాంగ్ ఎస్ఎస్పి, ఫోర్డ్ మస్టాంగ్ మ్యాచ్ ఈ అంటే ఎలక్ట్రిక్లో కూడా వచ్చింది. సో ఫోర్డ్ కార్ అన్నిట్లో కూడా లాంగెస్ట్ ప్రొడక్షన్ కార్ ఏదంటే అది ఫోర్డ్ మస్టాంగ్ సిన్స్ 1964 నుంచి ఉంది. ఆల్సో ఫోర్డ్ మస్టాంగ్స్ కొన్ని కంట్రీస్లో T5 అని కూడా పిలుస్తారు. కోడ్ వచ్చేసి S550. ఫోర్డ్ మస్టాంగ్ ఆల్సో ఎలక్ట్రిక్ వెహికల్ కూడా లాంచ్ చేశారు, బట్ మన ఇండియాలో కాదు. 2019లో లాంచ్ అయితే 600 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఉంటుంది ఫోర్డ్ మస్టాంగ్ ఈవీది. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి రేర్ ప్రొఫైల్ ని చూద్దాం. ఫస్ట్ సెంటర్ ఆఫ్ టైల్ గేట్ పైన మనకు GT బ్యాచింగ్ పెద్దగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అందుకే గుర్తుపట్టే చీజీగా ఇది. రివర్స్ కెమెరా కూడా పైనే ఉంది. ఓన్లీ రివర్స్ కెమెరా వస్తుంది, సైడ్ కెమెరాస్ 360 లేవు ఆ జనరేషన్లో. ఇందులో మీకు సిగ్నేచర్ ట్రిపుల్ ల్యాంప్ యూనిట్ అని చూడొచ్చు. టైల్ ల్యాంప్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. వర్టికల్ 3 స్లేట్ ఆఫ్ DRLగా ఉంటాయి. దీన్ని బట్టే మనం ఈజీగా రికగ్నైజ్ చేస్తాం ఎంత దూరం ఉన్నా. ఇది ఫోర్డ్ మస్టాంగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు కూడా ట్రెడిషనల్ డిజైన్. మనకి ఇప్పుడు చూస్తే మనకు ఇందులో చెస్టెడ్ రేర్ బంపర్స్ ఇస్తారు. డ్యూయల్ ఎగ్జాస్ట్తో మనకు మరింత స్పోర్టియర్ లుక్స్ తీసుకొస్తాయి. LED నెంబర్ ప్లేట్ లైట్స్ ఉన్నాయి. ఇది ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఇన్స్టాలేషన్తో పాటు మనకు ఉంటుంది. అండ్ స్టాప్ ల్యాంప్, అలాగే మనకు రిఫ్లెక్టర్స్ అనేవి చూడొచ్చు బిలో ద రోడ్ సైడ్ డిఫ్యూజర్గా. ఇక్కడ మీకు ఎక్స్ట్రా స్పాయిలర్ కూడా యాడ్ చేశారు. మనకి ఇది స్టాక్ అయితే రాదు. సో కార్బన్ ఫైబర్ ఒరిజినల్ స్పాయిలర్గా చూడొచ్చు. దీనివల్ల ఎక్స్ట్రా bhp పవర్ అండ్ స్పీడ్ కూడా పికప్ అవుతుంది. అలాగే మీకు ఫాస్ట్ బ్యాక్ రూఫ్ లైనింగ్ పాటు మనకు రేర్ విండ్షీల్డ్ గ్లాస్ ఏరియా కూడా ఫాస్ట్ బ్యాక్ టైప్గా ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ యాంటీనా, బ్లాక్ రూఫ్ అనేది చూడొచ్చు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ గ్లాస్ దగ్గర అయితే ఉంటుంది. బాడీ కలర్ బంపర్స్, రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. బూట్ ఓపెనింగ్ అనేది మనకు కీస్ ద్వారా 2 times ప్రెస్ చేస్తే అన్లాక్ అనేది అవుతుంది. కాకపోతే మనం మాన్యువల్గా ఓపెన్ చేయాలి. ఎలక్ట్రిక్ పవర్ టైల్ గేట్ అనేది ఈ కార్లో ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. వన్స్ టైల్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత బూట్ కూడా అంత ప్రాక్టికల్గా ఉండదు. జస్ట్ 383 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. సో ఇలాంటి స్పోర్ట్స్ కార్లో బూట్ ఎవరు యూజ్ చేస్తారు. సో అయినా కూడా మనకు స్పేర్ వీల్ ఉండడంతో మనకు బూట్ కంప్లీట్ ఆక్యుపై అయింది. ఈ స్పేర్ వీల్ అనేది మనకు ఒరిజినల్ అలాయ్ కలర్ అనేది ఇలాగైతే వస్తుంది. 19 ఇంచెస్ వీల్గా చూడవచ్చు. కస్టమర్ అయితే పెట్టించుకున్నాడు ఎక్స్ట్రాగా. సో దీంతో పాటు సేల్ చేస్తారు. మిగతా కొంచెం స్టోరేజ్ స్పేస్, చిన్న చిన్న లగేజెస్ అయితే వచ్చేస్తాయి. అండ్ కార్ కవర్ కూడా ఉంది. మనకు పైన చూస్తే హెలోజిన్ బూట్ ల్యాంప్ కూడా ఉంది ఓపెనింగ్ ద్వారా. సో మిగతా అన్ని కొంచెం వైర్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఇది చాలా ప్రాక్టికల్ అయితే కాదు. అండ్ నీట్లీ ఇన్స్టాలేషన్ చేశారు బెటర్ ఎన్వేజ్ లెవెల్స్కి. ఈ కార్లో మాన్యువల్గా అయితే క్లోజ్ చేసుకోవాలి, ఎలక్ట్రిక్ అయితే లేదు. ఆల్సో మనకు ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ బాడీ కలర్ ఇంటిగ్రేటెడ్లోనే చేశారు డిజైన్ వైజ్గా. అండ్ లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది. 60 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది ఈ కార్కి సంబంధించి. ఎక్స్టీరియర్ డిజైన్స్ ఫీచర్స్ ఇంతే. మనకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్లోకి క్విక్లీగా ఇంకా స్టెప్ ఇన్ అయిపోయి ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. ఎక్స్టీరియర్లో మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, నియర్ బై రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ 2 door వర్షన్గా 2
డోర్స్ మాత్రం ఓపెన్ అవుతాయి. ఫస్ట్ లుక్ ఇంటీరియర్ మీకు ఆల్ బ్లాక్ విత్ మెటాలిక్ ఇన్సర్ట్స్ ఆఫ్ ఇంటీరియర్ విత్ ప్రీమియం లెదర్ ఫినిష్ డాష్ అండ్ సీట్స్లో చూడవచ్చు. ఆల్ బ్లాక్ థీమ్తో మనకి స్టాండర్డ్ సింగిల్ కలర్ ఇంటీరియర్. నా డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్గా ఉన్నాయి విత్ ఫ్రేమ్లెస్ విండోస్ అనేవి ఉన్నాయి. చాలా స్పోర్టీగా అయితే ఉంటాయి ఇవి డిజైన్స్ అనేవి. నో లెదర్ ఫినిష్ సాఫ్ట్ మెటీరియల్స్ ఉన్నాయి అండ్ స్టిచ్చింగ్స్లో కూడా మీకు టైల్ ల్యాంప్స్ డిజైన్స్ అనేవి ఫోర్డ్ మస్టాంగ్ సిగ్నేచర్ డిజైన్స్గా చూడవచ్చు. అండ్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ చూడొచ్చు. అండ్ ఇందులో మీకు ఇంటెలిజెంట్ మ్యూజిక్ సిస్టమ్ 6 స్పీకర్స్ ద్వారా వస్తాయి, ట్విటర్స్ అండ్ స్పీకర్స్ కలుపుకొని. అండ్ ఎవ్రీవేర్ మనకు సాఫ్ట్ స్టిచ్చింగ్స్ లెదర్ ఫినిష్లో హోల్డర్స్, పవర్ విండోస్, స్పీకర్స్, బాటిల్ హోల్డర్స్, అలాగే మనకు మస్టాంగ్ ఎంట్రీస్ కప్ ప్లేట్స్ ఉంది. నా కో ప్యాసింజర్ సీట్ అనేది మనకు 4-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ జనరేషన్లో కూడాను. ఆల్సో మనకు రిక్లైన్ అండ్ స్లైడింగ్ అనేది మాన్యువల్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకు బ్యాక్ పై పుషింగ్ అనేది. ఎయిర్ బ్యాగ్స్ అంతా సీట్స్లో కూడా ఉన్నాయి. ఫ్రంట్ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కానీ రేర్ సీట్స్ మాత్రం అంత కంఫర్టబుల్ అడల్ట్స్కి కాదు ఇవి. ఇవి ఓన్లీ చైల్డ్ సీట్స్కి అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అది కూడా బిలో 8 years పిల్లలకి అయితేనే నేనైతే రికమెండ్ చేస్తాను. డీసెంట్గా పూజ్ చేసుకుంటాను. సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ఐసోవిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి అండ్ స్పీకర్స్ అండ్ ఆల్ మనకు రేర్ ప్యాసింజర్కి ఉన్నాయి. రేర్లో హెడ్ రెస్ట్ కూడా లేదు మనకు. ఓన్లీ బిలో 6 years పిల్లలకి అయితే చాలా బాగా కంఫర్ట్గా ఉంటుంది. నా డాష్లో చూస్తే మనకు సిల్వర్ గార్నిష్ ట్రిమ్తో మనకు డాష్ లేఅవుట్ అనేది ఉంటుంది. బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిష్లో డ్యూయల్ టోన్గా. ఇక్కడ మనకు మస్టాంగ్ సిన్స్ 1964 అనేది ట్రేడ్ మార్క్ బ్యాచింగ్ ఇస్తారు. సాఫ్ట్ లెదర్ ఫినిష్, గ్లోబాక్స్ వచ్చే వరకు లాకబుల్ విత్ డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది మనకి. చూడవచ్చు గ్లోబాక్స్ వచ్చే వరకు డీసెంట్ స్టాండర్డ్ మ్యాట్స్ అనేవి వస్తాయి. ఇది ఓవరాల్గా చూస్తాను. ఫ్లోటింగ్ డాష్ ఉంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితేను 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్లీ ఉన్నాయి. దీని తర్వాత జనరేషన్ నుంచి 8 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వేరే కంట్రీస్లో కూడా వచ్చాయి. దీంట్లో మాత్రం 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి. టైర్ పైజీ మానిటర్ సిస్టమ్ ఉంది. చైల్డ్ సేఫ్టీ యాంకర్ పాయింట్ సీట్ బెల్ట్ వార్నింగ్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్ ఉంది. TCS ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, LSD లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. డిఫరెన్షియల్ సెంట్రల్ లాకింగ్తో పాటు సెంట్రల్ లాకింగ్ కూడా వస్తుంది. స్పీడ్ సెన్సింగ్ అవుటర్ డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్, ఇంజన్ ఇంబాజిలైజర్, కాంప్రహెన్సివ్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్కిడ్ కంట్రోల్ కూడా ఈ కార్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో మనకు ఆల్మోస్ట్ 500 Nm ఆఫ్ టార్క్, అది కూడా రేర్ వీల్కి సప్లై అవుతుంది కాబట్టి. ఇదే జనరేషన్లో 2019 నుంచి మనకు తీసుకున్నది రివైజ్డ్ కాంపనెంట్స్ లైక్ స్టీరింగ్, సస్పెన్షన్ చేశారు. న్యూ మెచిలిన్ పైలట్ స్పోర్ట్ 2 టైర్స్ కూడా అప్పటి నుంచి స్టాండర్డ్లీ అయితే వచ్చాయి. ఇంకా చాలా అవార్డ్సే గెలుచుకుంది ఫోర్డ్ మస్టాంగ్ వచ్చేసి. అందులో చూసుకుంటే మనకు టెఫెన్సీ గోల్డ్ మెడల్ ఆఫ్ ద ఎక్సలెన్స్ అమెరికన్ డిజైన్గా ఒకటి, 1983 నుంచి 2011 వరకు 10 బెస్ట్ కార్ అండ్ డ్రైవర్ అవార్డ్స్గా, 2016లో మోటార్ ట్రెండ్ కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకుంది. ఆల్సో ఫోర్డ్ మస్టాంగ్ అంటేనే ఒక స్పోర్ట్స్ కార్. అలాంటిది రేసింగ్లో గెలుచుకోకపోతే ఇలా చాలా రేసింగ్లో గెలుచుకుంది. అందులో డ్రాగ్ రేసింగ్ 14 times గెలుచుకుంటే, సర్క్యూట్ రేసింగ్ గెలుచుకుంది, స్టాక్ కార్ రేసింగ్, డ్రిఫ్టింగ్, యూరోప్, ఆస్ట్రేలియా లాంటి రేసింగ్స్లో కూడా పాల్గొనింది. ఫోర్డ్ మస్టాంగ్ ఫేమస్ అవ్వడానికి చాలా మూవీస్లో కూడా యూజ్ చేశారు. అందులో గోల్డ్ ఫింగర్, ట్రాప్స్ ఆఫ్ సెంట్ ట్రాపిజర్, FBI సిరీస్, డాడ్జ్ చార్జర్, బుల్లెట్, నైట్ రైడర్ అండ్ మరెన్నో వెబ్ సిరీస్ అండ్ డాక్యుమెంటరీలు కూడా యూజ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం డ్రైవర్ సైడ్ చూద్దాం. సో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ రిక్వెస్ట్ సెన్సర్ నియర్ బై. ఫస్ట్ లుక్ ఇంటీరియర్ ఆల్ బ్లాక్ విత్ మెటాలిక్ ఇన్సర్ట్స్ ఇంటీరియర్ విత్ సిల్వర్ గార్నిష్ డాష్ విత్ వాటర్ ఫాల్ సెంటర్ కన్సోల్, అప్డేటెడ్ స్టీరింగ్ వీల్ విత్ కార్బన్ ఫైబర్లో చూడొచ్చు. సో వెరీ కాస్ట్లీ స్టీరింగ్ వీల్, వైడర్ ఓపెనింగ్ డోర్స్ బోత్ ద సైడ్స్, tilted UV cut glasses, also frameless windows, soft material leather finish armrest, holders, 2 power windows, electric adjustable, electric foldable ORVMs కంట్రోల్స్ అనేవి చూడొచ్చు ఇక్కడ మీకు. ఆల్సో ఇంటెలిజెంట్ మ్యూజిక్ సిస్టమ్ ద్వారా మీకు 6 స్పీకర్స్ వస్తాయి, ట్విటర్స్ అండ్ స్పీకర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, లాక్ అండ్ అన్లాక్, బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ స్టోరేజ్ స్పేసెస్ బాకెట్లో, మస్టాంగ్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్. డ్రైవర్ సీట్ మనకి 8-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అయితే చూడొచ్చు. ప్యాసింజర్ 6-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఉన్నాయి కానీ వెంటిలేటెడ్ హీటెడ్ లేవు. ఓన్లీ నార్మల్ లెదర్ సీట్స్ అనేవి ఫ్రంట్లో ఆఫర్ చేస్తున్నారు. 2 అల్యూమినియం పెడల్స్ ఓన్లీ ఆటోమేటిక్లో వస్తుంది స్టాండర్డ్ వేరియంట్లో. ఎమర్జెన్సీ బూట్ ఓపెనింగ్ బటన్ ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఈ రైట్ సైడ్ కంట్రోల్స్ అన్ని మనకు లైట్స్ కంట్రోల్ చూడొచ్చు. ఫోర్డ్ అమెరికన్ కార్స్లో మనకు రైట్ సైడ్లో ఉంటాయి. సేమ్ డిజైన్స్ మనం ఫోర్డ్ ఎండోవర్లో కూడా చూసినట్టుగా గుర్తొస్తుంది కదా ఇప్పుడిప్పుడే. అండ్ లెదర్ డాష్ సాఫ్ట్ మెటీరియల్, అప్డేటెడ్ స్టీరింగ్ వీల్ మనకు కార్బన్ ఫైబర్ అండ్ రేవింగ్ లైట్స్తో పాటు వస్తాయి. సో ఒరిజినల్ స్టీరింగ్ వీల్ తీసుకున్నారు మనకు. సో ఇది ఇంపోర్ట్ చేసుకొని సో దీంట్లో అప్డేట్ చేశారు. ఫస్ట్ లేయర్ డాష్ చూడండి మీకు ఇలా కనిపిస్తుంది లోపల నుంచి. వన్స్ ఒకసారి మనము వెహికల్ స్టార్ట్ చేసి మిగతా టెక్ ఫీచర్స్ చూద్దాం. ఇంకా మనం వెహికల్ ఆన్ చేయగానే సో పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఉంటుంది. ఫోర్డ్ లోగో, హార్స్ లోగో ఇన్ఫోలో మనకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా వస్తుంది. ఇందులో మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి సో బైనకల్ డిజైన్ క్లస్టర్లో మనకు మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే సెంటర్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడ్లో, సెంటర్లో మనకు టైర్ పైజీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. గేర్ ఇండికేషన్స్ అనేవి చూడొచ్చు లోగోస్తో పాటు. అలాగే ఇవన్నీ ఇండికేషన్స్, టైర్ టెంపరేచర్. నెక్స్ట్ మీకు ఇందులో చూసినట్టయితేను సో ఫ్యూయల్ రేషియోస్, టెంపరేచర్స్ ఉన్నాయి. కార్ ఇంజన్ ఆయిల్, కూలెంట్
టెంపరేచర్స్, వోల్టేజ్, డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది. వెహికల్ ఇన్ఫర్మేషన్ లాంటివి చాలా అయితే ఉంటాయి మనకు. డిస్టెన్స్ టు ఎంటీ అనేది చూడొచ్చు. వన్స్ ఒకసారి మనము వెహికల్ ఇంజన్ ఇన్ఫోకి వెళ్ళినట్టయితేనో అందులో ట్రాక్ యాప్స్ కానీ, డ్రైవర్ అసిస్ట్, సెట్టింగ్స్, లాట్ ఆఫ్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మళ్ళీ మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు, మళ్ళీ ఒకదాన్ని ఒకటి కూడా వెళ్ళొచ్చు. నేను చూపిస్తాను ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాను, ట్రిప్ ఇన్ఫర్మేషన్ వెళ్తే మనకు ట్రిప్ కంప్యూటర్స్ 2 అనేది చూడొచ్చు. సో ఇందులో మీకు డిస్టెన్స్ టు ఎంటీ కానీ, ఫ్యూయల్ గేజెస్, ఫ్యూయల్ ఎకానమీ, యాక్సలరేషన్ టైమర్ అండ్ అక్విజిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డ్రైవర్, వెహికల్ సెట్టింగ్స్, మై కలర్స్, మై కీ అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ చాలా సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి ఇంజన్కి సంబంధించి. మెయిన్లీ రైట్ సైడ్లో స్పీడో మీకు 260 వరకు చూపిస్తుంది. టాప్ టాకో అండ్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ద్వారా ఉంది. ఒక వాటర్ ఫాల్ అండ్ సెంటర్ కన్సోల్లో మనకు టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ కంటిన్యూలీ చూస్తే మనకు టచ్ సైజ్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు. డీసెంట్ సైజ్ 7 to 8 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇంటెలిజెంట్ మ్యూజిక్ సిస్టమ్ ద్వారా జీపీఎస్, నావిగేషన్, బ్లూటూత్, ఫోన్, ఆడియో, ఆక్స్, ఎఫ్ఎం రేడియో. సో సెట్టింగ్స్లో వెళ్తే లాంగ్వేజెస్, సో డిస్టెన్స్ అండ్ టెంపరేచర్స్ అండ్ సాఫ్ట్వేర్ అవన్నీ చూడొచ్చు సెట్టింగ్స్. సో సౌండ్, డేట్, క్లాక్, బ్లూటూత్ అండ్ వైఫై, వైర్ డౌన్లోడ్, యాపిల్ కార్ప్లే, వెహికల్ డిస్ప్లే, వాయిస్ కమాండ్స్, వ్యాలెట్ మోడ్, యాప్స్. అలాగే మనకు సో మళ్ళీ హోమ్ వచ్చేసొచ్చు. అప్లికేషన్స్ కానీ, మొబైల్స్ కానీ, క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ నుంచి డ్యూయల్ జోన్ అండ్ రేడియో, మీడియా, ఆడియో సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనకు డీసెంట్ సైజ్ టచ్ రెస్పాన్స్ కొంచెం లాగ్ ఉంటుంది పాత స్క్రీన్ కాబట్టి. పైన మీకు డేట్ అండ్ టెంపరేచర్స్, హోమ్ బటన్ ఇలా అయితే ఉంటుంది. ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది 2016 మోడల్ 6th జనరేషన్ వెహికల్ కాబట్టి. అండ్ సెంటర్లో మీకు 3 AC వెంట్స్ చూడొచ్చు. ఇందులో మీకు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా వస్తుంది. అండ్ రెడ్ కార్బన్ ఫైబర్ AC వెంట్ సరౌండింగ్స్ చూడొచ్చు. ఇవన్నీ మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్, రోలర్ వాల్యూమ్, ట్యూన్ బటన్స్ అనేవి చూడొచ్చు ఇక్కడ 2. అలాగే మీకు ఇందులో డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్తో పాటు వస్తుంది ఈ కార్లో. సో విచ్ ఇస్ రియలీ కూల్. నెక్స్ట్ ఇక్కడ మీకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వస్తుంది, హ్యాజల్ లైట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ట్రాక్షన్ కంట్రోల్. ఇవి కూడా మనకు ఓల్డ్ స్కూల్ డిజైన్గా స్విచెస్ తీసుకున్నారు. అండ్ డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో మీకు 5 డ్రైవ్ మోడ్స్ వస్తాయి టోటల్. మీకు చూపిస్తాను ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. ప్రస్తుతం చూడొచ్చు స్పోర్ట్ ప్లస్ వస్తుంది, దాంతోపాటు రేస్ ట్రాక్ అండ్ స్నో వెయిట్ నార్మల్ లాంటి డ్రైవ్ మోడ్స్ అండ్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ కూడా వస్తుంది మనకి ఇందులో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఒక సిగరెట్ లైటర్ కూడా ఇస్తారు. సో ఇలాంటి అమెరికన్ కార్స్లో డెఫినెట్లీ ఉంటుంది. కొంచెం మొబైల్ స్టోరేజ్ స్పేస్ ఉంది. స్టైలిష్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ లివర్ విత్ గేర్ ఇండికేషన్, లెదర్ డ్రాప్ గేర్ లివర్ ద్వారా విత్ క్రోమ్ గార్నిష్ అండ్ మెటాలిక్ ఇన్సర్ట్ చూడొచ్చు. ఇవన్నీ గేర్ ఇండికేషన్స్. అలాగే మీకు సెంటర్ కన్సోల్లో చూస్తే మాన్యువల్ హ్యాండ్ బ్రేకే ఉంది ఇప్పటి కూడా చూసాను. సో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ దీని తర్వాత జనరేషన్కి అప్డేట్ అయింది. ట్విన్ కప్ హోల్డర్స్ ఉంది. సెంటర్ ఆర్మ్ రెస్ట్ కింద మనకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్, లైట్ అండ్ USB ఛార్జింగ్ పోర్ట్స్ లాంటి ఫీచర్స్ అనేవి ఇందులో అయితే చూడొచ్చు. స్టీరింగ్ వీల్ కూడా ఎక్స్ట్రా కిట్టెడ్ మనకు అల్కంటారా అండ్ కార్బన్ ఫైబర్ స్టీరింగ్ వీల్. లెఫ్ట్ సైడ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రౌజింగ్ కంట్రోల్స్ లైక్ అమెరికన్ కార్ అండ్ క్రూజ్ కంట్రోల్ స్విచెస్ మనకు స్టీరింగ్ మౌంటెడ్గా చూడొచ్చు. రైట్ సైడ్ కూడా మనకు ఆడియో, మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, మ్యూట్ బటన్, కాల్స్ ఇట్లాంటి అల్కంటారా అండ్ కార్బన్ ఫైబర్ సెమీ ఫినిష్ మనకు అప్డేటెడ్ కిట్ విత్ రేవింగ్ లైట్ అండ్ మనకు స్పీడో కూడా ఇందులోనే చూపిస్తుంది. సో ఇవన్నీ మనకి ఎక్స్ట్రా కిట్ ఇన్స్టాల్ చేసి రెడీగా ఉన్నాయి ఈ కార్లో. ఆల్మోస్ట్ ల్యాక్స్ ఆఫ్ కిట్ అంతా కూడా ఇన్స్టాల్ చేసి రెడీగా ఉంది. స్పోర్ట్ కిట్స్ అంతా కూడా ఒరిజినల్ అల్కంటారా కార్బన్ ఫైబర్ అండ్ స్పోర్టీ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా అటాచ్డ్గా ఉన్నాయి మనకు. ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకి ఈ కార్లో. అలాగే చూస్తే ప్లెయిన్ డాష్ డిజైన్, సాఫ్ట్ లెదర్ ఫినిష్, ఆటో డిమింగ్ IRVMతో పాటు వస్తుంది. హెలోజిన్ క్యాబిన్ లైట్స్ వస్తాయి, బ్లూటూత్ స్పీకర్ మైక్స్ ఉన్నాయి. అలాగే పైన మీకు సన్వైజర్లో చూస్తాను, సన్వైజర్లో మీకు వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షనింగ్ ప్యాసింజర్కి. ఇక్కడ సైడ్ కూడా సేమ్ వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్, కాస్ట్ కటింగ్ చేయరు కాబట్టి చిన్న సైజ్ సన్వైజర్లో. సన్ రూఫ్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో రేర్ సీట్స్ కూడా అంత కంఫర్ట్ కాదు, పిల్లలకు కూడా సరిపోదు. సో జస్ట్ బిలో 8 years వాళ్ళకి. స్పెషల్గా చెప్పాలంటే ఈ స్పోర్ట్స్ కార్ స్పెషల్లీ బ్యాచిలర్స్ కోసమే. మీ దగ్గర డీసెంట్ బడ్జెట్ ఉంటే, వీకెండ్స్ అలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ కార్ని చూస్ చేసేసుకోండి. ఇలాంటి మెషిన్ మళ్ళీ మీకు దొరకదు, ఎందుకంటే మొత్తం కూడా ఇంజన్ లేమ్ గురించి మాట్లాడాలి. ఇంజన్ హుడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నాబ్ అయితే లేదు, వైర్స్ కొంచెం ఎక్స్పోజ్ అవుతున్నాయి బిట్. సో మెయిన్ అంతా కూడా ఫీచర్స్ కాదు, ఫోకస్ చేయాల్సింది కార్కి ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి, రోడ్ ప్రెజెన్స్ గురించి. మన ఇండియాలో లక్కీలీ స్మాలర్ ఇంజన్ కాకుండా 5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో ఒకే ఒక వేరియంట్ లాంచ్ అయింది. అది డ్యూయల్ ఓవర్ క్యామ్ ఇంజన్ TI VCT V8 ఇంజన్ పెట్రోల్ ఇంజన్. ఇది 4999 cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. 8 cylinders ఉంటాయి టోటల్. V8 అంటే 8 cylinders. ఈచ్ సిలిండర్కి 4 valves తీసుకున్న 32 valves ఉన్నాయి మనకి చూడవచ్చు. సో ఇన్ V షేప్లో ఉంటాయి ఈ సిలిండర్స్ అన్నీ కూడా. సో మీరు చూడవచ్చు ఆపోజిట్ టైప్లో మనకి సిలిండర్స్ అన్నీ కూడా. 5.2 అనేది ఇంజన్ పైన రాశారు. ఈ న్యాచురల్ యాస్పిరేట్ మోటార్ ద్వారా మీకు 396 bhp పవర్ అవుట్పుట్ తీసి 515 Nm ఆఫ్ టార్క్ అనేది ఉంటుంది. సో పెట్రోల్లో యాక్చువల్గా ఏంటంటే పవర్ ఎక్కువగా ఉంటుంది, టార్క్ తక్కువగా ఉంటుంది. ఇందులో అలా కాదు. సో పవర్ ఎక్కువగా ఉంది, టార్క్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ ద్వారా వస్తుంది. BS6-4 ఇంజన్ ఇది. ఐడిల్ స్టార్ట్ స్టాప్ కూడా ఉంది. మైలేజ్ 7.9 అంటారు, బట్ రియల్ ఫుల్లో 5 వరకు ఇస్తుంది. ఇన్స్టాలేషన్ కూడా ఉంది. హుడ్ పైన లోపల సైడ్ చూస్తే ఏదైతే మనం హుడ్ బడ్జ్ అనేది చూసాం
చూసామో రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది. టాప్ స్పీడ్ మనకు 250 వరకు అరౌండ్ వెళ్తుంది. పవర్ అసిస్ట్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది ఇందులో. ఆల్సో మనకు డ్రైవ్ మోడ్స్లో స్పోర్ట్ ప్లేస్, రేస్ ట్రాక్ అండ్ స్నో వెట్ నార్మల్. సో డిపెండింగ్ అపాన్ ద రైడ్ బట్టి జాగ్రత్తగా వాడాలి. మస్టాంగ్ అనే 2018లో డిస్ప్లే పోర్ట్ఫోలియోలో స్పెషల్ ఎడిషన్ అయిన బుల్లెట్ ఫర్ 50th యానివర్సరీ ఆఫ్ బుల్లెట్ మూవీలో అయితే పాల్గొనింది. 2016లో మనకు మస్టాంగ్ ఓనర్స్ మ్యూజియం కూడా స్టార్ట్ అయ్యి నార్త్ కొరిలియన్లో 4000 మస్టాంగ్స్ అనేవి రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆల్సో 2015లో మనకు మస్టాంగ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకుంది ఫ్రమ్ ద నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా. ఈ కార్ యొక్క కాంపిటీషన్ మనకు BMW M4, ఆడి R8, టొయోటా సూప్రా, ఫెరారీ, ల్యాంబోర్గిని, షెవర్లెట్ క్యామ్రో, నిసాన్ GTR, షెల్ బై GT 500 కూడా కన్సిడర్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా కార్ రివ్యూ. సో ఒకవేళ మీకు ఈ కార్ పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్రీ-ఓన్లో మీకు అతి తక్కువ ధరలో ఉంటే ఇప్పుడు SK కార్ లాంచ్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది గచ్చిబౌలిలో. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కాంటాక్ట్స్ ఉన్నాయి, కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అండ్ స్పెషల్ ఆఫర్స్ అడగవచ్చు మన ఛానల్ నుంచి. నాట్ ఓన్లీ స్పోర్ట్స్ కార్స్, లగ్జరీ సెగ్మెంట్ కార్స్ SK కార్ లాంచ్ అనగానే అందరూ అదే అనుకుంటారు, అలా కాదు. వీళ్ళ దగ్గర మనకు అబోవ్ మిడ్ సైజ్ సెగ్మెంట్ కార్స్ లైక్ క్రీటా, టైగోన్ సెగ్మెంట్ నుంచి కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. మీకు ఏ కార్ కావాలో కూడా ఎంక్వైరీ చేసి కనుక్కోవచ్చు, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో దట్ ఈస్ గైస్, మరి ఫోర్డ్ మస్టాంగ్ 5.0 V8 యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ కూడా చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. వేసి ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. డ్రైవ్ చేసేవారు అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే అందరూ స్టాండ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల డాడీతో పాటు బెట్టింగ్ యాప్స్ అసలు ఆడకండి. సైనింగ్ ఆఫ్. మరి నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఆల్సో మన ఛానల్లో చాలా లగ్జరీ కార్ రివ్యూస్ కూడా ఉన్నాయి. సో ఒకసారి మన ఛానల్ చెక్అవుట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి వాచ్ అవుట్ కూడా చేయండి. అన్ని రివ్యూస్ అవైలబిలిటీగా ఉన్నాయి.